సహస్ర హత్య కేసు సంచలనంగా మారింది. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు మనం చూసాం. కేవలం 15 నిమిషాల్లో సహస్రను చంపేసి నిందితుడు వెళ్ళిపోయాడు. బ్యాట్ కోసం ఇంటి గోడ దూకి వెళ్ళాడు నిందితుడు. ముందుగా టీవీ చూస్తున్న సహస్ర వెనక నుంచి వెళ్ళి బ్యాట్ తీసుకున్నాడు. అయితే ఒక్కసారిగా అతన్ని చూసి పట్టుకునే ప్రయత్నం చేసింది సహస్ర. సహస్రను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. కాలర్ పట్టుకొని లాగడంతో సహస్రను ఒక్కసారిగా వెనక్కి తోసేశాడు. సహస్ర వెళ్ళి ఆ బెడ్ మీద పడిపోయింది. వెంటనే సహస్ర ఎక్కడ అరిచి గొడవ చేస్తుందో అన్న భయంతో గొంతు నొక్కాడు ఆ నిందితుడు. తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో సహస్ర కడుపుపై కత్తిపోట్లు పొడిచాడు. కోపంతో తన మెడపై 10 కంటే ఎక్కువ సార్లు కత్తితో పొడిచాడు. చంపొద్దని వేడుకుంటుంది సహస్ర, అయినా సరే విచక్షణారహితంగా దాడి చేశాడు. సహస్ర ఇంట్లోనే కత్తిని కడిగేశాడు. రక్తం అంటిన షర్ట్తోనే ఇంటికి వెళ్ళి ఆ షర్ట్ను వాషింగ్ మిషన్లో వేశాడు. నిన్న పోలీస్ అధికారులు చెప్పినటువంటి వివరాలు మనం చూసాం. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఏ బ్యాట్ కోసం అయితే దొంగతనం చేయడానికి వెళ్ళాడు, ఏ బ్యాట్ కోసం అయితే వెళ్ళి 10 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేశాడో ఆ బ్యాట్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. తనకు ఆ బ్యాట్ చాలా నచ్చిందని, అందుకే ఆ బ్యాట్ కోసం వెళ్ళానని అతను చెప్తున్నాడు. అయితే మరి నువ్వే ఇంట్లో బ్యాట్ కొనుక్కోవచ్చు కదా, నువ్వు సొంతగా ఒక బ్యాట్ కొనుక్కోవచ్చు కదా అని పోలీసులు అడిగినప్పుడు ఫినాన్షియల్గా మేము అంత స్ట్రాంగ్గా లేము అని చెప్పాడు.